రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్న ఈ కంపెనీకి ఆయన 5 సోదరులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ కబ్జాలన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఆయన పాలనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏనాడు తెలంగాణ జెండా పట్టుకోని రేవంత్ రెడ్డికి కేటీఆర్, హరీష్ రావుతో పోలిక అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇట్ హాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యనుమల రేవంత్ రెడ్డి. డైరెక్టర్స్ ఏదైతున్నదో యనుమల తిరుపతి రెడ్డి, యనుమల కొండల్ రెడ్డి, యనుమల జగదీష్ రెడ్డి, యనుమల భూపాల్ రెడ్డి, యనుమల కృష్ణారెడ్డి. దీస్ ఆర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందో నువ్వు దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటున్నాను. మరి యనుమల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాళ్ళకి ఎవరికి ఏమి హోదా ఉందో తెలియదు కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళే రాజ్యం చేస్తున్నాను. ఎవరినరు నువ్వు చెప్పంటున్నాను. వీళ్ళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్నీ కూడా ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనల మేరకు జరుగుతున్నాయి. నువ్వు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఓ బొమ్మ పెట్టుకోవాలి నీ ఆఫీస్లో. ఆయన ఆదర్శంగా తీసుకో. ఆయన ఏ విధంగా ఏదైతుందో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోయిండో, ఏ విధంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో తోడు నిలిచిండో ఎప్పటి మధ్యలో మెదిలాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.